गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनः व्योमवद्व्याप्तदेहाय श्री दक्षिणामूर्तये नमः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। वरगुरु करुण చెలువంద సంకీర్తనామృతపానమున తరించె త్యాగ బ్రహ్మ చాక్షుషీ విద్యాగరిమచే తరించె గణపతి ముని రమణీయమై చరమాంకమునెన్నగా పంచ సద్గురు ప్రాపు అవతారమై కల్గే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు జర్జరీభూత జయమైన శరీరమెరుకలుళ్ళకి ఆద్యంత శూన్య జైత్రయాత్రల్ల గగన కుసుమమున కై వెదకులాట వెన్నుని లీలై జహర్ల అజహర్ల జహద జహర్లమంత మేను నేను తానులెల్లా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు తీరైన తావరమై తరతి శోకమనిన తానాత్మయౌ
తత్వం బుగనిన తాని బ్రహ్మమౌ త్రుళ్ళింతలొకింతయులేక సర్వ సంకల్ప శూన్యుడౌ తాని పరమౌ తరమౌ అష్టవిధ తనువులెల్లుళ్ళ కనుఘనునకు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు తదహన్యత్తని పంచమవేదము గీతార్థసారముచే యల్లబ్ధ్వా నా పరం జ్ఞేయం వని చతుసూత్రి చెలువమునా యజ్ఞాత్వా నా పరం జ్ఞానం వని దశోపనిషత్ సముచ్చయమే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు వాద ప్రౌఢిమనుగన వివాదమున జిక్కు వాణి గీర్వాణి హెచ్చు వార్తికాంతమున వాదులెల్ల సమసి మౌన వ్యాఖ్యయౌ సౌరు విశ్వవంద్యుడాది గురుని రోలా సర్వముళకౌట పరమి గదా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు ఎన్నుగుమన్న ఎనియో గ్రంథాటవి గ్రంథి భేదనమి లక్ష్యమై బ్రహ్మ సత్యం జగన్మిథ్యాత్వ నిరూపణయలరు తొలగు నానాత్వ భ్రాంతి ఏకం సతై వెలయు సంవిధానమై పరగ పరబ్రహ్మమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సాయిరామ్ తండ్రి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ, 20 దాకా వచ్చామా? 6 ఉన్నాయి. 6 అంటే 3 రోజుల్లో అయిపోతాయి. రజ్జు సర్పభ్రాంతన రజ్జువేలేదు, దారు చోర భ్రాంతన దారువేలేదు, గగన కుసుమమనెదమన్న గగనమేలేదు, కుందేటి కొమ్మనిన కుందేలే మాయ, మాయను మాయించు షొడజావస్థల కావల తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. వేదాంతంలో బోధించేటప్పుడు వివేకం నేర్పడం కోసమని, నిర్ణయం చేయడం కోసమని దృష్టాంత పద్ధతిని స్వీకరిస్తారు. అంటే మనకు తెలిసినటువంటి, మన జీవితంలో మనకు బాగా అనుభవం ఉన్నటువంటి, ప్రత్యక్షానుభవం ఉన్నటువంటి దృష్టాంతాలను స్వీకరిస్తారు. దానిని ద్రాష్టాంతికానికి అన్వయం చేస్తారు. కాబట్టి దృష్టాంతాలు మాత్రమే తెలిస్తే లక్ష్యం తెలియబడదు. ఈ దృష్టాంతాలని దేనికి అన్వయం చేస్తున్నామో ఆ అన్వయం చేసిన దానిని బట్టి నీకు జ్ఞానం, ముక్తి, మోక్షం నిర్ణయం. జ్ఞానం నేర్పే పద్ధతి అన్నమాట. ఉదాహరణ, తల్లి పిల్లవాడికి రకరకాల పద్ధతులలో జ్ఞానం నేర్పే ప్రయత్నం చేస్తుంది. కానీ సరిగా ఏర్పడదు, అమరదన్నమాట. కారణం, ఆ నేర్పే దాంట్లో 60-70%, 80% కూడా మమకారం. ఈ మమకారం చేత ఆవిడ చెప్పినటువంటి పాఠం సూటిగా ఎక్కదు. ఈ మమకారంతో సహాయకుడు ఎక్కేటప్పటికీ చంచలత్వంతో ఎక్కుతుంది. అందువలన ఇంటి దగ్గర, తల్లి దగ్గర ఎన్ని నేర్చుకున్నప్పటికీ తండ్రి ఆలనా పాలన ఉంటేనే స్థిరంగా కూర్చుంది. అది రెండవ మెట్టు. సరే, ఒకవేళ తండ్రి చెప్పిన పాఠం కూడా ఎక్కించుకున్నవాడైతే ఆదిశంకరుడంత అయిపోతాడు, ఇబ్బంది లేదు. అదే తండ్రి చెప్పిన పాఠం కూడా అహంకారంతో కూడుకుని, మమకారంతో కూడుకుని, ఒక 50-60% మాలిన్యంతో ఉంటుంది. అప్పుడు గురువు గారి దగ్గరికి పంపించాం, గురుకులానికి పంపించాం.
గురువు గారు తల్లి పాత్ర తండ్రి పాత్ర పోషిస్తూ ఎలా చెప్తే ఈ పిల్లవాడిలో బుద్ధి వికాసం వస్తుందో అలా చెప్తారు. అది గురువు గారి కొన్న నైపుణ్యం. సరే, చెప్పేటప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఈ పిల్లవాడికి ఏం తెలుసో ముందు పిల్లవాడి చేదే చెప్పిస్తాడు. ఆ పిల్లవాడు ఇంతకు మించి నాకు తెలియదండి అని అనేదాకా చెప్పిస్తాడు. చెప్పించిన తర్వాత ఆయన చెప్పడం వల్ల ఇది గొప్ప కళ. సరైనటువంటి గురువు గారు ఎవరైనా ఉంటే ఇలా నడిపిస్తారు. అలాగే వేదాంతంలో కూడా వాచ్యార్థం, లక్ష్యార్థం, అనుభవార్థం ఇలా అనేక ప్రమాణాలతో కూడుకొని వివరించబడుతుంది. అందుకని ఎవరైనా సరే ఏదైనా ప్రశ్నించినా లేకపోతే జిజ్ఞాసువై ప్రశ్నలు అనుసంధానం చేసిన లేదా సాధకుడై సందేహాలు అడిగిన లేదా జ్ఞాన మార్గంలో పరిణామం చెందుతూ ఆ పరిణామ స్థితిని నిర్ణయం చేసుకోవడానికి అడిగిన ఇలా అనేక రకాలుగా ఉంటాయి. ఇలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే అతని యొక్క బుద్ధి పరిధి ఎంత ఉందో గమనిస్తారు. ఆ వికాస పరిధి ఎక్కడ దాకా వచ్చాడో గమనిస్తారు. నిత్యానిత్య వస్తు వివేకం దాకా వచ్చాడా, ఆత్మానాత్మ వివేకం దాకా వచ్చాడా, కార్యకారణ వివేకం దాకా వచ్చాడా, లేకపోతే దృగ్దృశ్య వివేకం దాకా వచ్చాడా, మధ్యలో సదసద్వివేకం, ఆ సదసద్వివేకం దాకా వచ్చాడా. ఇలా వరుస క్రమంలో ఈ పంచ వివేకాలలో ఎక్కడి దాకా పరిణామం చెందేడు, అవగాహన ఎక్కడ దాకా వచ్చింది, నిర్ణయం ఎక్కడ దాకా చేయదు. ఈ రెండు చాలా ముఖ్యం. జ్ఞాన మార్గంలో అవగాహన చాలా ముఖ్యం, నిర్ణయం చాలా ముఖ్యం. అంటే అర్థం ఏమిటండి? అర్థమయ్యే పరిభాషలో మాట్లాడుకుంటే ఉప్పు అంటే ఏమిటో పంచదార అంటే ఏమిటో రెండు తెల్లగా ఉన్నప్పటికీ లక్షణం చేత ఎలా గుర్తించాలో తెలిసిన వాడై ఉండాలి. ఇది అవగాహన. మరి నిర్ణయం అంటే ఏంటండి? ఆ ఉప్పుతో ఏం చేయొచ్చో ఈ పంచదారతో ఏం చేయొచ్చో తెలిసి ఉండాలి. ఉప్పు పంచదార మాత్రమే తెలుసండి, వాటితో ఏం చేయొచ్చో నాకు తెలియదు అంటే లాభం. అప్పుడు ఉప్పు బదులు పంచదార, పంచదార బదులు ఉప్పు వేస్తారు. ప్రయోగోపసంహారాలు తెలియదు అనుకోండి, ప్రయోజనం. చాలా మంది జ్ఞానశక్తిని సముపార్జిస్తారు, కానీ ఆ జ్ఞానశక్తి యొక్క ప్రయోగ ఉపసంహార అంటే దానికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఆ జ్ఞానశక్తి ఏమిటి? తనకు మూలమైనటువంటి ఆద్యశక్తిని, పరాశక్తిని తెలిసి తాను లేకుండా పోవాలి. ముందు తెలియాలి, ఆ తెలియడం అవగాహన, తాను లేకుండా పోవడం నిర్ణయం. ఇలా జాగరూకుడవై ఈ ఉపమానాలను అనుసంధానం చేసుకుని పొందాలి. ఇంతకు ముందు చెప్పారు జహర్ లక్షణం, అజహర్ లక్షణం, జహద జహర్ లక్షణం. ఏది ప్రధానం, ఏది అప్రధానం గుర్తించటం మొదటి రెండు. ప్రధానమేదో గుర్తించటం జహర్ లక్షణం, అప్రధానమేదో గుర్తించటం అజహర్ లక్షణం. ప్రధానమును మిగిల్చి అప్రధానమును తీసివేయడం, నిరసించడం, వదిలివేయడం, అది జహద జహర్ లక్షణం. సరే, దీనికి ఉపమానాలుగా చాలా చెప్తారు. గంగాయాం ఘోషయంతి శోణోధావతి. ఇలా పడికట్టురాళ్ళు శాస్త్రంలో ఎప్పుడు ఇవే ఉంటాయి, ఎవరు చెప్పినా అవే చెప్తారు. సరే, అలాంటివే మరికొన్ని ఉపమానాలు ఉన్నాయి. రజ్జు సర్ప భ్రాంతి, దారు చోర భ్రాంతి, గగన కుసుమ భ్రాంతి, వృషజల భ్రాంతి, అలాగే కుందేటి కొమ్ము భ్రాంతి, అలాగే తెల్ల ఎనుబోతు భ్రాంతి. అంటే దొన్నపోతే ఎక్కడైనా తెల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుందని చెబితే నువ్వు నమ్మితే ఎంత భ్రాంతు. ఇది కూడా అటువంటిదే. ఇలాగా అనేక భ్రాంతులు మనం ఏకరవు పెడతారు. ముఖ్యంగా చివరి భాగంలో అంటే వేదాంత చివరి నిర్ణయం పరబ్రహ్మము, పరాత్పరము,
పరబాహ్యం. ఈ మూడింటికి కలిపి సర్వనామం పరం. ఆ పరమును నిర్ణయించేటప్పుడు షోడశావస్థలను ఎరుకని నిర్ణయించాలి. నిర్ణయించి ఎగరగొట్టేయాలి. ఎగరగొట్టేసేటప్పుడు 16 అంశాలను చెప్తారు, 16 కళలను చెప్తారు. ఆ 16 కూడా నిరసించబడాలి. అన్ని చివరికి ఏమిటి అంటే అన్ని నిరసించబడాలి. ముందేమో అన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత నిర్ణయం పొందాలి, పొందిన తర్వాత నిరసించేయాలి. చేసేస్తే సరిపోతుంది. సరే, మనకు అందరికీ బాగా తెలిసినవి ఇవన్నీ, కొత్త విశేషాలు ఏం కావు. అక్కడ తాడే ఉంది, పాముగా కనబడింది. ఎవరికి కనబడింది? తాడును గుర్తించని వాడి కనబడి. తాడునే గుర్తిస్తే సర్పం లేనే లేదు. కాబట్టి తాడు ఉన్న వస్తువు సర్పము ఆభాస. ఊహామాత్రంగా వచ్చి భయపెట్టి. ఇప్పుడు ఊహని సత్యమని నమ్మడం తప్పు కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 3 సంకల్ప వికల్పాలతో ఊగిసలాడుతూ ఉంటాయి. ఇదేం చేస్తుంది? ఉన్న దానిని ఉన్నట్లుగా స్వీకరించడానికి ఇష్టపడదు, దానికి ప్రియంగా ఉండదు. ఉన్న దానిని కొద్దిగా అటో ఇటో కొద్దిగా అన్నా మార్పు చేయకపోతే అలాగే. నా ప్రతిభ ఏముంది, ఏమైనా కానీ కొద్దిగా నన్న ఇన్నోవేటివ్ థాట్ అంటారు దీన్ని. అంటే వినూత్నంగా ఏమైనా చెయ్యాలి, అప్పుడు కానీ నేను శాంతించాను, నా అహం చల్లారం. సరే, ఒక ఆవిడికి మోపులు రోజు తోటకూర ఇచ్చారు వాడమని. ఏం చేస్తుంది పాపం? రోజు తోటకూర వండితే తినేవాడేమో. అదే రోజు ఆవిడకి చేతనైంది మరి కూర వండటం. అక్కడే అనుకుని టకా తరిగేసి, పప్పల్లే తరిగేసి కూర పడేసేసి, తిరగమోదేసి కూర పడేసి తోటకూర వండింది. ఎన్ని రోజులు తింటారు? ఆవిడకే 2వ రోజు 3వ రోజుకి వచ్చేప్పటికి ఏమిటి ఇంతకుమించి నేనేం చేయలేనా అని ఆలోచన వచ్చేసి. ఇప్పుడు ఈవిడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా ప్రత్యేకంగా మాలతీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందా? తీసుకోలేదు. ఆవిడ వంటల పుస్తకం రాసింది కదా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం ట్రైనింగ్ తీసుకోవాలి. ఈవిడికే ఒక ఆలోచన వచ్చింది. సరే, దీనికి ఏమన్నా వేరే ఇంకేమైనా షడ్రుచులలో ఏదైనా ఒక రుచిని పెంచి ఓ రుచిని తగ్గిస్తే మారిపోతుంది. సరే, అదే తోటకూరతోటి మర్నాడు పులుసు, కొద్దిగా పులుపు అనే రుచిని పెంచింది అనమాట, యాడ్ చేసి. ఇవాళ ఏమిటి? తోటకూర పులుసు. నిన్నేమిటి? తోటకూర కూర. రేపేమిటి? తోటకూర పచ్చడి. ఎల్లుండేమిటి? తోటకూర ఫ్రై. ఆ తర్వాత ఏమిటి? మళ్ళా తోటకూర కూర. నిన్న చేసింది వాళ్ళు చేయలేదయ్యా బాబు. మళ్ళా రిపీట్ చేసేసింది. వారం తిరిగిపోయింది, అయిపోయింది. ఆవిడ పని అయిపోయింది అంతే. ఇలాగా మానవ మేధస్సు అనేక రకాలుగా మనలో ఉన్నటువంటి త్రిగుణాత్మకమైన విషయాలను వెనక్కి ముందుకి శబ్దస్పర్శ రూప రసగంధాలని నువ్వు ఒకదాన్ని జయించాననే లోపలే మరోడు వచ్చేస్తుంది, నేనున్నానంట. ఈ రూపాంతరం చెందేస్తుంది. అబ్బే, నేను అసలండి చాలా సాక్షిగా జీవిస్తున్నానండి, అసలు ఏం తేడా లేదండి, నిర్ణయంగా ఉంటున్నానండి, అసలు ఎక్కడా చెల్లించడం లేదండి, నిర్ణయంగా చెప్పొచ్చండి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. ఓహో, అలాగా, వెరీ గుడ్, మంచిదే కదా. ప్రకృతి ఏం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడితే, ఏం చెప్తే, ఏం వింటే, ఏం చూస్తే, ఏం తింటే నువ్వు కదులుతావో దాన్ని ప్రసాదంగా ఇస్తుంది. నువ్వేం కోరవు, అదే వచ్చేస్తుంది. నన్ను అనుభవించమని దానంతట అదే అయాచితంగా ఉచితంగా వచ్చేస్తే ఏ మానవుడైనా కానీ నిగ్రహంగా ఉంటాడా?
ఎందుకని ఉచితం అంటే అందరికీ ఆశే, అపేక్ష, ఏం ప్రయత్నం చేయలేదుగా, దానంతరం అదే వచ్చేసింది కదా, ఈశ్వరానుగ్రహం కదా అనుకుంటాడు. ప్రసాదం ఈశ్వరానుగ్రహం కదా అనుకున్నాడు. కానీ దాని వెనక గుణ సంయోజనం బలపడిపోతుందా లేదా, సంస్కారం బలపడిపోతుందా లేదా, వాసనా బలం బలపడిపోతుందా లేదా అని పరిశీలించుకునేటటువంటి వివేకాన్ని కోల్పోతాడు. దీనికి కర్మ వేగం అని పేరు. ఆ సందర్భం వచ్చేటప్పటికి కర్మ వేగం వచ్చేస్తుంది. మాట్లాడకుండా ఉంటే కర్మ రద్దయిపోతుంది, మాట్లాడేస్తాడు. చూడకుండా ఉంటే కర్మ రద్దయిపోతుంది, చూస్తాడు. చెవి ఒగ్గి వినకుండా, విమర్శలు వినకుండా ఉంటే సంస్కారం రద్దయిపోతుంది, వింటాడు, స్పందిస్తాడు. ఇట్లా ప్రతిదీ ఇంతే. అన్ని ఇంద్రియాలు అంతే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సమస్య. ఇవన్నీ ప్రాణమేమో కర్మేంద్రియాలను పట్టుకుంటుంది, మనసేమో జ్ఞానేంద్రియాలను పట్టుకుంటుంది. ప్రాణబలం చేత కర్మేంద్రియాలు బలహీనపడిపోతూ ఉంటాయి, మనోబలం చేత జ్ఞానేంద్రియాలు బలహీనతలుగా తయారైపోతాయి. సరే, ఇవన్నింటినీ మానవుడు జాగ్రత్తగా విచారణ చేసి, ఇదంతా ఏమిటయ్యా, ఉన్నది చైతన్యం, ఉన్నది బ్రహ్మం, ఉన్నది ఈశ్వరుడు. ఇప్పుడు ద్రాష్టాంతికం చెప్తున్నాను. ఉన్నది రజ్జువు. తాడు అంటే అర్థం ఏంటి, అది కదలకుండా ఉంది కదా. పాము కదులుతూ ఉంది. కదలని తాడు కదిలే పాముగా భ్రమించాడు అంతే, వచ్చి చిక్కింటే, ఇంతకుమించి వేరే లేదు. కదలని ఈశ్వరుడు, కదలని పరమాత్మ, కదలని బ్రహ్మం. కదిలే ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. చైతన్యం అనండి, ఎరుకనండి, శక్తి అనండి, ఇంద్రియాలనండి, విషయాలనండి, కదిలేవన్నీ ఏవైనా సరే. మరి తాడు ఒకదానికి ప్రతీక ఏమిటది, నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. దానికి ప్రతీక తాడు, రజ్జు. సరేనండి, పరము దృష్ట్యా చూశాను. చూస్తే ఆ రజ్జువు కూడా లేదు, అసలు రజ్జువే లేదు, నేనే లేదంటే, దృక్కే లేదంటే, దృశ్యానికి, ద్రష్టకి, ఇంకా సాధనకి, సాధ్యానికి, జ్ఞానానికి, జ్ఞేయానికి అవకాశం ఎక్కడొచ్చింది? అసలు అవకాశమే లేదు. చలము అచలము అనే సాపేక్ష దృష్ట్యా నిర్ణయం చేసినంతసేపు పరము నిర్ణయించడానికి వీలు కాదు. ఆ పరము, పరబాహ్యము ఈ చలము అచలముతో సంబంధం లేదు. ఇది సాపేక్ష సిద్ధాంతానికి సంబంధం లేదు. ఏమండి, కొండ కదలటం లేదు, కానీ కొండ మీద ఉన్న లక్షలాది మంది భక్తులు కదులుతున్నారు కాబట్టి కొండే కదులుతోందా అనిపిస్తోంది అన్నారు. కొండే కదలటం ఏంటండి? విచారణ చేస్తే ఏం తెలిసింది? కొండ కదలదు కదయ్యా. ఏనండి, కొండ మీద ఉన్న భక్తులు కదులుతున్నారు అని భావించాలి. అంటే అన్యాపదేశ ఉపదేశం అంటారు. ఒకడు చెప్తుంటాడు, ఒకదాన్ని సూచిస్తూ ఉంటాడు. అలాగే ఎరుక లేనిది, ఉన్నది బయలు. బ్రహ్మము లేనిది, పరబ్రహ్మమే ఉన్నది. పరబ్రహ్మము కూడా లేనిదే, పరమాత్మ కూడా లేనిదే, పరబాహ్యం ఒక్కటే ఉంది. ఇలా కింద వాటిని నిరసించుకుంటూ పరమును నిర్ణయం చేస్తాం. అలాగే తురీయ నిష్టను నిరసించి తురీయాతీతాన్ని స్థిరం చేస్తాం. అలా జాగ్రత్తావస్థలో, జాగ్రత్తావస్థ దగ్గర నుంచి తురీయంలో తురీయం దాకా ఉన్న 16 వాటి లక్షణాలని, అనుభవాన్ని, నిర్ణయం. ఏమేం తెలియాలి మానవుడికి? జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఒక పద్ధతి ఉందండి. 1 లక్షణం తెలియాలి, 2 అనుభవం తెలియాలి, 3 నిర్ణయం తెలియాలి, 4 నిరసన తెలియాలి. ఈ తెలియటాన్ని కేవల జ్ఞానం అంటే. కేవల జ్ఞానం అంటే ఏమిటయ్యా? వాడి దగ్గరికి వెళితే నీకేమిటి ఉపయోగం? కేవల జ్ఞాన నిష్ఠుడు
కైవల్యాన్ని పొందినటువంటి వాడు, కైవల్య స్థితిలో ఉన్నటువంటి వాడు కేవల జ్ఞానాన్ని బోధిస్తామండి అంటే ఏం చెప్తాడు? ముందు లక్షణం చెప్తాడు, ఆ తర్వాత అనుభవం చెప్తాడు, ఆ తర్వాత నిర్ణయం చెప్తాడు, ఆ తర్వాత నిరసన చెప్తాడు. ఇప్పుడు ఒక్కొక్క ఉపమానాన్ని స్వీకరిస్తాం. రజ్జు సర్పభ్రాంతి లక్షణం ఏంటి? కళ్ళెదురకుండా ఉన్నది కదలటం లేదు, ఊహించింది కదులుతుంది. కదలికలన్నీ ఊహలే. లక్షణాన్ని రివర్స్ చేయాలన్నమాట. ఏవి కదలినా సరే అదంతా భ్రాంతి. కదలనిది మాత్రమే సత్యం. కదలని సత్యంలో కదిలే భ్రాంతి కూడా ఇవిడి ఉంది. ఎలాగా? ఆ తాడు పాము ఎలా మెలికలు ఉంటుందో ఆ సారూప్యత వలన నీకు పాముగా కనపడిందంటే, నిజానికి ఆ తాడు ఉండలాగా చుట్టుందనుకోండి, అప్పుడు నీకు పాములాగా తోచదు. ఒక కండెకి ఉండలాగా చుట్టేసింది ఆ తాడు, ఇప్పుడు దాన్ని చూసి పాము అనుకుంటాడా? అనుకోడు. నేల మీద పరుచుకునున్న తాడును చూస్తే ఆ సారూప్య లక్షణం చేత కనపడింది అంతే, వేరే ఇంకేం లేదు. అలాగే కదలనటువంటి పరమాత్మలో నేనెవరన్న ప్రశ్న కదిలి కదలకుండా వచ్చింది అంతే. ఎవరు వచ్చేసారు? అమ్మవారు వచ్చేసారు. సంకల్ప శక్తి వచ్చేసింది. ఆ సంకల్ప శక్తి వ్యక్తావ్యక్తములుగా ప్రపంచాన్ని, సృష్టిని నిర్మించింది. అదే పరిణామ కారణమై కార్యకారణములు అమ్మవారే. ఎందుకని? ఆ వివేకాన్ని అందించడానికి. అలా అందుకోగా పరమాత్మ స్థితికి చేరుకున్నాడు. వివేకంతో మాత్రమే పరమాత్మ నిర్ణయం అవుతాడు, వేరే దాంతో నిర్ణయం చేయడానికి వీలు కాదు. నీ చేతిలో లడ్డూ పెట్టి ఈ లడ్డూనే పరమాత్మ, ఈ లడ్డూ ప్రసాదం, ఈ లడ్డూ ప్రసాదం ఎవరికి నివేదించబడిందో ఆయన పరమాత్మ, మరి నివేదించిన వాడు జీవుడు, తినేవాడెవడు? జీవుడు. ఆల్రెడీ అంతకుముందు పరమాత్మ తిన్నాడు కదా, తింటేనే కదా అది ప్రసాదం అయింది. సూక్ష్మంగా తినేసేది, స్థూలంగా తినలేదు. సూక్ష్మంగా శక్తి పరిధిలో నివేదన జరిగిపోతే ఏమైంది? అందులో దివ్యత్వం ఆవహించింది, దివ్యత్వం ఆపాదించబడింది, దివ్యత్వ దృష్టి కలిగి, ప్రసాద బుద్ధి కలిగి. అంతకుముందు విషయ బుద్ధి. సందు చివర స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డూ కొనడానికి, తిరుపతి ప్రసాదం లడ్డూ తినడానికి రెండు లడ్డూలే కదండి పదార్థం దృష్ట్యా అన్నాడు భౌతికవాది చార్వాకుడు. సందు చివర స్వీట్ షాప్ లో లడ్డూ అయితే ఏమిటి, తిరుపతి ప్రసాదం అయితే ఏమిటి, ఏం తేడా లేదండి, రెండు ఒకటే. అదే శనగపిండి, అదే పంచదార, అదే డ్రై ఫ్రూట్స్, అదే నెయ్యి, అదే నూనె, అంతా అదే కదా. ఏం మారింది ఇప్పుడు? ఏమిటో మీరు సందు చివర లడ్డూని ప్రసాదం కాదంటారు, తిరుపతి లడ్డూని మాత్రమే ప్రసాదం అంటారు అని ద్వైత దృష్టితో ఉన్నవాడితో బాగా తగాదా పడతాడు. ఎవరు? చార్వాకు, భౌతికవాది. ఇంతలో అద్వైత వచ్చాడు. ఆయన ఏమన్నాడు? ఎవరిని దృష్టిలో ఉందిరా బాబు ప్రసాద బుద్ధి అంటే, లడ్డూలో లేదు. సందు చివర స్వీట్ షాప్ లో లడ్డూ కూడా ఈశ్వర ప్రసాదమే, తిరుపతి లడ్డూ కూడా ఈశ్వర ప్రసాదమే. ఎందుకని? పరమాత్మ ఇందుగలడు అందులేడని సందేహం వలదు, సర్వవ్యాపకుడు. మరి సర్వవ్యాపకుడైన పరమాత్మని అంతటా దర్శించటం జ్ఞానం అవుతుంది, కానీ తిరుపతి 7 కొండల మీద మాత్రమే ఉన్నాడనటం జ్ఞానం ఎలా అవుతుంది? సర్వేశ్వరుడు అంతటా కలడని చూడగలిగిన వాడు జ్ఞాని. ఆ సర్వవ్యాపక లక్షణాన్ని గుర్తుపడితే అప్పుడు ఈశ్వర అనుభవం వస్తుంది, పరమాత్మ అనుభవం వస్తుంది, బ్రహ్మానుభవం వస్తుంది. అసలు లక్షణమే కుదరలేదు, అప్పుడేమైంది? అప్పుడు దేనికి దానికి విడిపోయినాయి అంతా కూడా, అనేకత్వం వచ్చేసి నానాత్వ భ్రాంతి కలిగి. అందువలన మొట్టమొదటి ఏం పొందాలట? పరమాత్మ లక్షణాలేంటి, బ్రహ్మము లక్షణాలేంటి, ఆత్మ లక్షణాలేంటి స్థిరంగా పట్టుకోవాలి.
అనుకుని ఆ దృష్టితో జీవించాలి. జీవిస్తే రజ్జు అంటే ఏమిటో, సర్పం అంటే ఏమిటో బాగా అనుభవ జ్ఞానంతో నిర్ణయం అయిపోతే ఏమైపోయింది, ఫినిష్డ్. ఇంకా భ్రాంతి చెందే అవకాశం లేదు. దానివలన ఏమైంది, నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏం బాబు నిర్ణయం అయిందా? అయింది. ఉదాహరణ చెప్తారు. ఈ ప్రపంచంలో మనం అందరం శరీరధారులం కదా, మీ అమ్మ ప్రసవ వేదన నీకు తెలిసే అవకాశం ఉందా? అవకాశమే లేదు జీవితంలో. అదేమిటండి, తల్లి గర్భంలోంచి పుట్టలేదా? మీరు పుట్టారు. అప్పుడు ప్రసవ వేదనలో భాగం పంచుకోలేదా? పంచుకున్నాం. కానీ మరి నీకు తెలియాలి కదా, తెలియదు. నువ్వు అనుభవించలేదా? అనుభవించావు. ఆ జ్ఞానం లేదా? ఉంది. ఆ జ్ఞానంతోనే జన్మెత్తాం. కానీ నీ స్మృతిలో, అంటే నీవు గుర్తించగలిగే స్మృతి ఒకటి ఉంది, అవ్యక్తంగా ఉన్న స్మృతి ఒకటి. అంటే వ్యక్తంగా ఉన్న స్మృతిలో మాత్రమే వీలవుతుంది. ఎందుకని, మళ్ళా పుట్టేటప్పుడు ఆ జ్ఞానం ఉపయోగపడుతుందిగా. అవ్యక్తంగా ఉన్న స్మృతి ముందుకు వస్తుంది. ఈ శరీరం వదిలేశాం, మరో శరీరాన్ని పొందాం, అప్పుడు మళ్ళా తల్లి గర్భంలో నుంచే కదా వచ్చేది. అప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది కదా. అంటే అది నీ సహజ జ్ఞానంలో భాగమైంది. అంటే మన జ్ఞానంలో రెండు భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి సహజ జ్ఞానము, రెండు వ్యవహార జ్ఞానము లేక విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానం అనే వ్యవహారమునందున్నటువంటి ఆభాస సత్తాత్రయం, ప్రాతిభాసిక సత్తా పారమార్థిక సత్తాగా మారాలి. పారమార్థిక సత్తా రజ్జు, ప్రాతిభాసిక సత్తా పాములే. కాబట్టి పరం అనే దృష్టితో చూస్తే సత్తాత్రయమే లేదు, గుడింటిని నిరసించాలి. కాబట్టి చివరి మాట ఏమిటంటే నిరసించాలి. కాబట్టి క్రమమైనటువంటి వికాసం, వివేకం, ముక్తి, నిర్ణయం ఏమిటయ్యా అంటే, ముందు లక్షణాన్ని దృఢంగా పట్టుకోవాలి, ఆ దృష్టితో జీవించాలి. అలా జీవించిన తర్వాత అనుభవం వస్తుంది. ఆ అనుభవ ప్రమాణంతో నిర్ణయం పొందాలి. నిర్ణయంతో గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆయన పరమును సూచిస్తే నిరసించబడాలి. ఇది క్రమం. ఇక మీరు ఈ క్రమాన్ని రజ్జు సర్పభ్రాంతికి వాడచ్చు. ఏంటది, అది చూపెట్టమ్మా. దారు చోర భ్రాంతి. దారు చోర భ్రాంతి. దారు అంటే దొంగ. చీకట్లో దొంగ ఉంది. ఆ దొంగ ఎవరో మనిషి ఉన్నట్టుగా భావించబడ్డాడు. దారు చోర భ్రాంతి. అక్కడ కూడా అంతే. దారు ఏమన్నా కదిలింది? ఆ కదల్లో. చోరుడు కదలకుండా ఉంటాడా? కదలకుండా ఉంటాడు. కానీ నల్లగా ఉండటం అక్కడ సారూప్యం. దొంగ నల్లగా ఉంటాడని మనసులో ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి ఆ మూల ఒక నల్లటి ఆకారం కనబడేటప్పటికీ ఆ నల్లటి ఆకారములన్నీ దొంగలే అనే భ్రాంతిగత నిర్ణయంతో చూశాడు. నిజానికి అక్కడ ఉన్నది చెట్టు. ఇంతకీ మొదటి భ్రాంతిలోనూ చీకటే ప్రధాన పాత్ర, రెండో భ్రాంతిలో కూడా చీకటే ప్రధాన పాత్ర. ప్రకాశంలో ఎవరూ కూడా ఈ భ్రాంతికి గురయ్యే అవకాశం లేదు. జాగరూకుడవై స్వప్రకాశ దర్శనంలో, స్వరూప జ్ఞాన దర్శనంలో, స్వాత్మనిష్టలో పరబ్రహ్మ నిర్ణయంతో చూస్తే ఇవేవీ లేవు. మూడవ భ్రాంతి గగన కుసుమం. ఆకాశంలో ఎక్కడో ఒక పుష్పం ఉంది. భారతంలో కథ ఉంటుంది. ఎక్కడెక్కడో అదేమిటది, సౌగంధికా కమలం. అలకాపురిలో, స్వర్గపురిలో సౌగంధికా కమలం ఉంటుంది. సరే, రోజు ఇక్కడ ఆ సౌగంధికా కమలాలని స్వర్గంలో ఈశ్వరార్చన చేస్తారు. ఒక పువ్వు గాలి కొట్టుకొచ్చింది. హిమవత్పర్వత ప్రాంతంలో విహరిస్తున్నటువంటి భీమసేనుడు ద్రౌపదికి, ఆ ద్రౌపది గారికి సౌగంధికా కమలం దొరికింది. నాకు ఇలాంటి పువ్వులు కావాలి అని భార్య గారు అడగడం ఏమిటి, భర్త గారు తేకపోవడం ఏమిటి, బయలుదేరేసాడు అంతే.
ఇంకా హిమాలయాలంతా దాటేశాడు దాటేశాడు దాటేశాడు, ఎక్కడుందో తెలియదు. సరే, అప్పుడు అగ్రజుడు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కలిగిన తర్వాత సౌగంధిగా కమలాలు పలానా చోట ఉంటాయ్యా బాబు అంటే సూక్ష్మ శరీరంతో అలకాపురి వెళ్ళాడు. ఆనాటి కాలంలో బొందితో స్వర్గానికి వెళ్ళొచ్చే సౌకర్యం ఉంది. అందుకని ఈ భీముడు స్థూలంగానే వెళ్ళాడు. వెళ్ళేసి అలకాపురిలో అందరితో యుద్ధం చేసి మరి ఆ సౌగంధిగా కమలాలు మూట కట్టుకొచ్చేస్తాడు. సరే, ఇది కథ. ఇంటి మనం పాఠం ఏం నేర్చుకోవాలి? గగన కుసుమభ్రాంతి. ఆకాశంలో పుష్పం ఉందని ఎవరైనా చెప్పారే అనుకోండి, నమ్మటం తప్పు కదా. నిరాధారంగా ఆకాశంలో పుష్పం ఎలా ఉంటుంది? భూమి మీద ఉంటుంది కానీ ఎక్కడైనా కానీ. ఆధారం లేకుండా గాలిలో పుష్పం ఉంటుంది. కానీ అసలు గగనం సత్యమేనా అని ప్రశ్న వేసుకోవాలి. గగన పద్ధతి ఎందుకు చెప్పాము? లయయోగ పద్ధతిలో తనను తాను నిరసించుకోవడానికి, తనను తాను ఎరిగిన తర్వాత తనను తాను నిరసించుకోవడానికి పంచ గగన పద్ధతిని మనం నేర్పుతాం, తెలియజేస్తాం, సూచిస్తాం. అప్పుడు గగనమే లేదని నిరూపించేస్తాం. భూతాకాశము లేదు, చిత్తాకాశము లేదు, చిదాకాశము లేదు, బిందువాకాశము లేదు, కేవలాకాశము లేదు. ఇవేమీ లేనివే. ఆకాశం అంటే మరొక దానికి కదలికకి అవకాశం ఇస్తుంది. వాయువు యొక్క కదలికకి ఆకాశం అవకాశం ఇచ్చింది కదా. ఆ వాయువు కదలిక తర్వాతే కదా అన్ని కదలికలు వచ్చినాయి. అగ్ని కదలిక, నీటి కదలిక, భూమి కదలిక. ఇలా అవకాశం ఇవ్వడం ఎందుకు, ఆ కదలికల దాకా వెళ్ళడం ఎందుకు అని అవకాశం ఇచ్చే ఆకాశాన్నే కాదనగలిగేటటువంటి కేవల జ్ఞానాన్ని పొంది. ఇప్పుడు ఆఖరి భ్రాంతి, కుందేటి కొమ్ము. కుందేలు అందరికీ తెలుసా తెలీదా? చిన్నప్పుడే కుందేలు చూసిన వాళ్ళు ఉంటారు, సరే చూడకపోయినా బొమ్మ అయినా చూసిన వాళ్ళు ఉంటారు. ఏదో ఆవులకు కొమ్ములు, గేదెలకు కొమ్ములు, దొన్నపోతులకు కొమ్ములు, ఇట్లా అనేక రకాల జంతువులకు కొమ్ములు ఉంటాయి. కుందేలుకు కొమ్ము ఉండే అవకాశమే లేదు. కానీ కర్ణాకర్ణిగా విన్నాడు. అంటే ఒక ఆయన ఎవరికో ఒక ఆయనకి చెప్పాడు, ఆయన మరొకడికి చెప్పాడు. అలా 1000వ వాడికి, 1,00,000వ వాడికి, మిలియనో వాడికి, 1,000 మిలియన్ వాడికి వచ్చేసి ఏమని, ఫలానా అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి కుందేలుకు కొమ్ములు ఉన్నాయట తెలుసా నీకు? ఇప్పుడు ఈ అమెజాన్ అడవి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెతకాలి? కొమ్మున్న కుందేళ్ళు వెతకాలి. అది కూడా ఎప్పటికవుతుంది ఈ పని? ఇంకా వెతకడం ఓపిక లేక సరేలేండి నమ్మేశాను అంతే. విచారణ చేయలేదు, శోధించలేదు, నిర్ణయం పొందలేదు, నిరసించలేదు. జ్ఞాన మార్గ పద్ధతి అయినటువంటి లక్షణము, అనుభవము, నిర్ణయము, నిరసన అన్న పద్ధతిని పాటించలేదు. ఇది ఎటువంటిదంటే, చిన్న పిల్లవాడికి తల్లి చెప్తుంది, ఉసిరికాయంత ఊర్లో కాకరకాయంత అమ్మమ్మ, వీరకాయంత అన్నయ్యకి, సొరకాయంత చెల్లెలికి, దొండకాయంత తమ్ముడికి అన్న వండిపెట్టింది. ఎవరికి? ఓ పిల్లాడికి చెప్తుంది కథ వాళ్ళ అమ్మమ్మ. ఎక్కడన్నా ఉసిరికాయంత ఊరు ఉంటుందా? కాకరకాయంత అమ్మమ్మ ఉంటుందా? ఆవిడ ఉద్దేశం అక్కడ సత్యాసత్యాలతో పని లేదు. వాడికి ఎలాగోలా కూరగాయల పేర్లు నేర్పాలి. ఈవిడ గొడవ. వాడికి ఏం కావాలి? ఈ ప్రపంచంలో అసలు లేనిది అభూత కల్పన వాడిని ఆకర్షిస్తుంది అన్నమాట. వాడి మనసుని, మనోవికాసం కావాలి వాడికి, విషయ వికాసం లేదు. కాబట్టి కల్పనాత్మకమైన చిత్రణ ఏదైనా సరే, ఏదైనా కొత్తగా ఉంటే చాలు, వింతగా ఉంటే చాలు. ఆహా అలాగా ఉసిరికాయంత ఊరుందా అంటాడు. ఉసిరికాయంత ఊరుంటావు ఏమిటని తిరిగి ప్రశ్నించడు. ఇది ద్వైత భ్రాంతి. అంటే అర్థం ఏమిటి? పురాణాలలో రకరకాలైన వాటిల్లో చాలా వర్ణనలు ఉంటాయి. ఆ లోకం ఇలా ఉంటుంది, ఈ లోకం అలా ఉంటుంది.
ఆ లోకంలో ఇలాంటి సుఖభోగాలు ఉంటాయి, ఈ లోకంలో ఇలాంటి సుఖభోగాలు ఉంటాయి. ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళొచ్చు, ఆ సుఖభోగాలని అనుభవించవచ్చు. ఆ కడపటికి ఎప్పటికో బ్రహ్మ నిర్వాణం కల్పాంతానికి నీకు ఒకవేళ మోక్షం కావాలంటే అంతగా నీకు అక్కడ తపస్సు అక్కడ కూడా చేస్తావుగా, అక్కడ కూడా ఈ పుణ్యం అంతా యజ్ఞయాగాది క్రతువులు అక్కడ కూడా చేస్తావు కదా, ఈ ధర్మాచరణ అంతా అక్కడ కూడా చేస్తావు కదా, ఈ కర్మాచరణ అంతా అక్కడ కూడా చేస్తావు కదా. కాబట్టి అంత్యంలో నువ్వు మోక్షాన్ని పొందడం కోసం నీకు ఆసక్తి పుడితే అప్పుడు వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళా ఈ మత్స్యలోకానికి దిగి వచ్చేయచ్చు, మళ్ళా మానవుడుగా పుట్టచ్చు, మళ్ళా ఐశ్వర్యవంతుడుగా పుట్టచ్చు, మళ్ళా విద్యావంతుడుగా పుట్టచ్చు, మళ్ళా సుఖాలు అనుభవించవచ్చు అని సుఖ ఆపేక్షని పెంచుతూ పోతుంది ద్వైతం ప్రాప్తి. ఇది ఎటువంటిదట? సుఖాపేక్ష అనేది కుందేటి కొమ్ములే. ఇంకో కథ, ఒక సింహం కుందేలును వేటాడడానికి వచ్చింది. కుందేలు వెంటనే పరమాత్మని ప్రార్థించింది, నన్ను రక్షించుకోవడానికి నాకు ఏ రకమైన అవకాశం ఇవ్వలేదు, నువ్వు సింహానికి చాలా దాన్ని తన ప్రాణాన్ని తాను కాపాడుకోవడానికి అనేకం ఇచ్చావు, నాకు ఈ సృష్టిలో రంగులు మార్చుకోగలిగే శక్తిని ఇవ్వలేదు, మార్చుకుంటే కనీసం నేను చెట్ల కొమ్మల్లో దాక్కున్నాడు, ఓసర వెళ్ళిలాగా నేను ఋతువుని బట్టి మార్చుకోగలిగే శక్తినిచ్చుంటే మారిపోయేదా, లేదా లేడిలాగా వేగంగా పరిగెత్తగలిగేటువంటి అవకాశం ఇచ్చుంటే అందకుండా పారిపోయేదా, లేదు కోతిలాగా కొమ్మల మీద గంతులేసే శక్తినిచ్చుంటే అలా అయినా తప్పించుకునేదా, నన్ను ఎలాగోలా నా ప్రాణాన్ని నేను కాపాడుకునే శక్తినివ్వమని కుందేలు పరమాత్మని ప్రార్థిస్తే ఒక పెద్ద కొమ్ము, ఖడ్గ మృగానికి ఉన్నటువంటి కొమ్ము లాంటిది కుందేలుకి సృష్టించింది. ఆ కుందేలు ఆ కొమ్ముతో సింహాన్ని చీల్చి చెండాడు, సింహం చనిపోయింది, కుందేలు విజయాన్ని పొందింది, సింహం పరాజయం పాలై ప్రాణాలు కోల్పోయింది. కథ బాగుందో బాలేదు? ఎంత అందంగా ఉందో. ఇది సూక్ష్మం. మొదటి గొడవ ఏమిటి? స్థూలం. మన సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మంలో ఉన్న శక్తులు, సూక్ష్మంలో ఉన్నటువంటి సమస్తం ఇలా దేన్నైనా సృజించగలుగుతుంది. వెలకు వచ్చిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత ఈ కథలో ఉన్నటువంటి వాస్తవాలను విచారణ చేశాం. కుందేలుకు ఖడ్గమృగం లాంటి కొమ్ము రావడం ఏమిటి? అది సింహాన్ని జయించడం ఏమిటి? దాన్ని చీల్చి చెండాడడం ఏమిటి? అబ్బే, ఇది వాస్తవం అయ్యే అవకాశం లేదు అనే నిర్ణయం కలుగుతుంది. ఇలాగా మనం మాయా ప్రభావానికి గురైనప్పుడు ఏదైనా సాధించబడుతుంది, ఏదైనా చేయబడుతుంది అనేటటువంటి భ్రాంతిమయమైనటువంటి లక్షణం కలుగుతుంది. జాగ్రత్తగా కుందేలుకు కొమ్ము ఉన్నది అన్నటువంటి మాయను మాయించాలి, మాయను విడిపించాలి. జాగ్రత్తగా మాయ అనే ఆవరణ ఎటువంటిదయ్యా అంటే ఛాయాశక్తి అని ఒక పేరు, ఆవరణ శక్తి అని ఒక పేరు. సరే, ఏమంటే ఇప్పుడు మరి మమ్మల్ని అందరినీ మీరు ఇలా ఏమి లేదు ఇవేమి లేదు అదేమి లేదు అంటున్నారు కదా, ఇంతకీ మమ్మల్ని వ్యవహరించమంటారా వద్దంటారా? పరమాత్మ స్థితి వరకు ఒక నిర్ణయం చెప్పారు. స్వరూపంగా నువ్వు పరమాత్మవి, వ్యవహారంలో విభూతి. అద్వైతం ఏం చెప్పిందంటే స్వరూపంలో పరమాత్మ, వ్యవహారంలో ఆయన విభూతి. ఇలా ఉండవయ్యా ముందు. ఇలా గనక ఉంటే ఉన్నది ఎవరని ప్రశ్న వచ్చింది. ఉన్నది బ్రహ్మమే, విభూతిగా ఉన్నది బ్రహ్మమే, స్వరూపంగా ఉన్నది కూడా బ్రహ్మమే. ఏం తేడాలి? ఏమండి, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించినటువంటి భక్తుడు వేరే, వెంకటేశ్వర స్వామి వేరేనా అని అడిగాం. భక్తుడు భగవంతుడు ఒకటేనంటారా, వేరు వేరంటారా అని అడిగాం. సమాధానం అద్వైతం ఏం చెప్పిందంటే స్వరూపంగా పరమాత్మ, వ్యవహారంగా ఆయన విభూతి. ఎలాగండి? లోపలికి వెళ్ళేటప్పుడు నామాలు పెట్టుకున్నాడా లేదా? తిరునామం ధరిస్తే ఆయన ఎవరండి? వెంకటేశ్వరుడు.
ఈయనకి ఆయనకి భేదం లేదు. గుండు కొట్టించుకున్నాడా? అహం విడిచేశాడు కదా, శరీర భ్రాంతి విడిచేశాడు కదా, నామరూపాత్మకాన్ని వదిలేశాడు కదా. అప్పుడు మరి అతను సచ్చిదానందం కదా. మరి సచ్చిదానంద స్వరూపుడు అంటే మరి పరమాత్మ కదా. మరి అప్పుడు భక్తుడు వేరుగా ఉన్నాడా? లేడు కదా. మరి బయటే ఆల్రెడీ నామాలు పెట్టుకున్నాడు, గుండు కొట్టించుకున్నాడు, అంతా రెడీ అయ్యాడు, నీకు నాకు భేదం లేదనే స్థితిలో దర్శించాడు. లోపలికి వెళ్ళి దర్శనం ఎట్లా పొందాడయ్యా అంటే, నీకు నాకు భేదం లేదయ్యా బాబు, నేను అహాన్ని పోగొట్టుకున్నాను, నీకు అసలు అహమే లేదు, నేను నీ అంశీభూతుడిని, నీ విభూతిని, స్వరూపంలో నీకు నాకు భేదం లేదు. దేహబుద్ధ్యాత్ తవ దాసోహం ఆత్మబుద్ధ్యాత్మదంశకః బ్రహ్మబుద్ధ్యాత్మేవాహం. నీకు నాకు భేదం లేదు. ఆ భేద దర్శనాన్ని పొందాడు మూల విరాట్. అట్టి అభేద దర్శనం జ్ఞాన రూపంలో పరిణమించింది. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు లడ్డూ తెచ్చుకోలే, ఈ అభేద దర్శనం అనే జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు. ఆ అభేద దర్శనం అనే జ్ఞానానికి ప్రతీక లడ్డు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే తిరుపతి నుంచి వచ్చారంటే మీరు చేయించుకొచ్చిన గుండు ఇచ్చేయమంటే గుండు ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. పోనీ నామాలు అవి చెరిగిపోతాయి. మరి ఏం తెచ్చావా నా కోసం? లడ్డూ తెచ్చానండి, ప్రసాదం తెచ్చాను. ఏమిటండి దాని విశేషం? అది అభేద దర్శనాన్ని ఇస్తుంది. లడ్డూ ప్రసాదం చేతిలో పెట్టగానే ఆయన మనసులో వెంకటేశ్వరుడు స్ఫురిస్తాడు. ఉన్నది ఇంట్లోనే, కానీ మనసుతో పరమాత్మ దర్శనానికి వెళ్ళిపోయాడు. సూక్ష్మంగా పరమాత్మను దర్శించాడు, ఆనందంగా ప్రసాదాన్ని పూజించాడు. ఇప్పుడు ఆయన అభేద దర్శనాన్ని పొందాడా పొందలేదా? క్షణకాలం అయినా పొందాడు. మరి ఇది అవస్థాత్రయంలో నిలకడ చెందిందనుకోండి, ఎప్పుడూ అదే స్థితిలోనే ఉన్నాడనుకోండి, ఎప్పుడూ స్వరూప జ్ఞానంలోనే ఉన్నాడనుకోండి, ఎప్పుడూ సాక్షిగానే ఉన్నాడనుకోండి, ఎప్పుడూ బ్రహ్మముగానే ఉన్నాడనుకోండి, ఎప్పుడూ అయమాత్మ బ్రహ్మము, నేను నేనైన నేను, విభూతిగా ఉన్న నేనైనా స్వరూపంగా ఉన్న నేనైనా ఉన్నది బ్రహ్మమనే నేనే, వేరే నేను లేదు. రెండింటిలోనూ ఉన్న నేను ఒకటే. ఆ నేనే ఈ నేను అనే నేను సరి అయినటువంటి పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమునందు మాయలేదు. బ్రహ్మమునందు సగుణము నిర్గుణము అనే వ్యవహార భేదం చేత చెప్పబడినప్పటికీ పరబ్రహ్మములో ఈ సగుణ నిర్గుణ భేదం లేదు. అది నిష్ప్రతియోగి. జాగ్రత్తగా అక్కడ ఛాయ లేదు, పరిణామము లేదు, వివర్తము లేదు, ఉత్థానము లేదు. జీవుడు ఉత్థానం చెందించబడి పరమాత్మ అయ్యాడండి. ఉన్నది ఎప్పుడూ పరబ్రహ్మమే. పరమాత్మగా ఉన్న పరబ్రహ్మమే, జీవాత్మగా ఉన్న పరబ్రహ్మమే, చెలించే సృష్టిగా ఉన్న బ్రహ్మమే, చెలించని సృష్టిగా ఉన్న బ్రహ్మమే. ఈ రెండూ కలిపితే పరబ్రహ్మం. పరబ్రహ్మమునందు సర్వము పిండాండ బ్రహ్మాండ విశ్వాండం జ్ఞానంతో నిర్ణయించబడే సమస్తము కూడా పరబ్రహ్మములో మాయాస్వరూపం. ఈ జ్ఞానం చేత నిర్ణయించబడే దివ్యాహం కూడా మాయ. అవేమి పరబ్రహ్మములో లేవు, పరాత్పరములో కూడా లేవు. అలా ఎవరైతే తురీయాన్ని పోగొట్టుకునే, తురీయంలో నిర్ణయమైన నేనును పోగొట్టుకునేటట్టు, జీవన్ముక్త స్థితిలో ఉన్న నేనును పోగొట్టుకోవడానికి ఎవరైతే షోడశావస్థల నిరసన చేస్తారో, గురు హృదయాన్ని అందుకోగలుగుతారో, గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందగలుగుతారో, ఎరుకను విడవగలుగుతారో, వయలును దర్శించగలుగుతారో, వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందగలిగేటటువంటి అర్హత కలిగిన వాళ్ళు. ఈ రీతిగా ఈ భ్రాంతులన్నీ తెలిసి విడవాలి. మాయ యొక్క ప్రభావం అంతా తెలిసి విడవాలి. జ్ఞానం యొక్క ప్రభావం అంతా తెలిసి విడవాలి. లక్షణముగా, అనుభవముగా, నిర్ణయముగా నిరసించాలి. అలా ఎవరైతే నిరసిస్తారో అతనికి శేషించేది కైవల్యము. శేషించేది ఎప్పుడు సిద్ధ వస్తువే.
తెలిసితా నరుగక వరగురు కరుణ లేక బయలెట్లగు. ఇలా తెలియాలి, నిరసించాలి వరగురు కరుణ చేత బయలై శేషించాలి. అమ్మలగన్నయమ్మ జగజ్జనని విశ్వమాత త్రిపురేశిని గణ కనిన అర్కామరేంద్ర వాసవానుజ దిక్పతులెల్లుళక్కి పరశివమన అబ్జభవాదులెల్లరుళక్కి పంచకములెల్లుళక్కి బయలుగన తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. దర్శన పద్ధతిగా చెప్తున్నారు. ఏ సాధకుడైతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు, స్థూలాన్ని దాటాడు అంటే గుర్తు ఏమిటండి అంటే అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఈ దర్శనాలు ఒకసారి వస్తే పోయేవి. మూడవస్థలలోనూ ఆఖరికి శరీరం పడిపోయినా, నూతన శరీరం వచ్చినా కూడా ఈ దర్శన జ్ఞానం పోదు. ఆ దర్శన స్థితిలోనే శరీరాలు మార్పు ఒకవేళ అవసరమైతే. అవసరం లేకపోతే దర్శన పద్ధతిగా కైవల్య స్థితికి చేరుకుంటాడు. మొదటి దర్శనం అమ్మలగన్నయమ్మ జగజ్జనని విశ్వమాత త్రిపురేశిని కనిన. దాటేశాడు, స్థూలాన్ని దాటేశాడంటే గుర్తు ఒకటే, అమ్మవారి దర్శనం ఎప్పుడు. అమ్మ పిలిస్తే పలికే అమ్మగా, జగజ్జననిగా, విశ్వమాతగా, త్రిపురేశి. ముఖ్యమైన విషయం, త్రిపుటిని దాటేటటువంటి పద్ధతిగా, త్రిగుణాత్మకమునకు అతీతముగా, మూడుగా ఉన్న సమస్తం, శరీరత్రయం, దేహత్రయం, తాపత్రయం, రుణత్రయం, చిట్ట చివరి త్రయం దాటేది అవస్థాత్రయం. సరే, అలా అమ్మవారితో గనక ఎవరైతే మమేకం చెంది ఈ పరిణామం చెందుతారో వాళ్ళకి ఇంద్రుడు, అగ్ని, దిక్పాలకులు ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, వాయువు, ఇలాంటి వీళ్ళతో పని లేదు. అర్కామరేంద్ర వాసవానుజ దిక్పతులెల్లుళక్కి, వీళ్ళందరూ స్థూలాన్ని ప్రభావితం చేసేవాడు. ఎందుకని సూక్ష్మంలో ఉంటారు కదా. అమ్మవారు కారణస్వరూపం, ఆవిడ పట్టుకుని ఈ స్థూలాన్ని దాటేసేయాలి, ఆ సూక్ష్మాన్ని దాటేసేయాలి, ఆ కారణాన్ని కూడా దాటేసేయాలి. స్థూల సూక్ష్మ కారణాలనే శరీరత్రయాన్ని దాటేయాలి, బలంగా పట్టుకోవాలి. పుట్టి మాటలతో అయ్యే పని కాదు, దర్శన పద్ధతి కావాలి. ఏమండి ఇప్పుడు అమ్మవారు వేరే అయ్యవారు వేరే అంటారా? స్వరూపంలో వేరుగాడు, విభూతిలో వేరే. పని కోసం, పని విభజన కోసం అని వేరుగా చెప్పామయ్యా, నీకు అర్థం కావడానికి. స్వరూపంలో అంతా ఒకటే, అమ్మ లేదా అయ్యా లేదా, అంతా నేనే, అంతా ఆత్మే, అంతా బ్రహ్మమే, అంతా పరమాత్మే. అక్కడ అన్ని సర్వనామాలే ఉన్నాయి, ఎష్టి నామాలు లేవు. అలా ఎవరైతే ఈ దర్శన పద్ధతిగా ధరించారో బిందు స్థానమునకు చేరారు. 9 ఆవరణాలు దాటాలి, మధ్యలో ఎక్కడా దారి తప్పిపోకుండా. త్రైలోక్య మోహన చక్రం దగ్గర నుంచి సర్వానందమయ చక్రం దాకా మధ్యలో చాలా వస్తాయి. కాసేపు అనారోగ్యం వస్తుంది, కాసేపు బ్రహ్మాండమైనటువంటి శక్తి లభిస్తుంది, కాసేపు సంకల్ప శక్తి లభిస్తుంది, కాసేపు సర్వజృంభిణి ఇత్యాది శక్తులన్నీ లభిస్తాయి. సరే, వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మీకు విక్షేపం తగ్గుతుంది. ఈ శక్తి యొక్క ప్రపంచం, శక్తి చాలనము యొక్క ప్రపంచం అంతా కూడా సూక్ష్మ కారణ ప్రపంచాలు. ఇవి పక్కకు లాక్కుపోతాయి. వీటి గురించి తక్కువ తెలుసుకోవాలి, చూచాయిగా తెలుసుకోవాలి, నామమాత్రంగా తెలుసుకోవాలి. ఇవన్నీ వదలవలసినవి అని తెలుసుకోవాలి. తెలుసుకుని వదిలేయాలి. అనుభవించి వదలాలనుకున్నావా, ఒక్కొక్క ఆవరణ దగ్గర, ఒక్కొక్క చక్రం దగ్గర జన్మలు పట్టేస్తాయి. కాబట్టి ఓ నమస్కారం పెట్టుకో. మా గురువు గారు చెప్పేవారు, ఎవరు, బలరామకృష్ణయ్య గారు, యోగిరామ్, జల్లూరు బలరామకృష్ణయ్య గారు. ఇలా ఏదైనా దర్శనం వచ్చిందండి, నమస్కారం పెట్టుకో, శరణాగతి చెప్పుకో,
దాటించమని అడుగు అనేవారు. ఎవరైనా సరే ఆయన చెప్పుకునేవాడు. ఆయన చాలా దర్శనాలు. ఏదైనా సాధకుడికి దర్శనం కలిగిందనుకోండి, వెంటనే ఏం చేయాలి? ఆహా, నేనే పొందాను ఈ దర్శనాన్ని అని తల ఎగరేసాడు అనుకోండి. ఓహో, వెరీ గుడ్, దొరికేశాడు రా బాబు, నా వలకి చిక్కాడు రా బాబు అనుకుంటుంది. ఆవిడ కూడా అందులో చేరుతుంటే ఆహా 10 ఇంతలు కాదు 1000 ఇంతలు అయి పెరిగిపోతుంది. ఢామ్ అని ఆకాశంలో, ఎప్పుడు ఆకాశం నుంచి పడ్డవాడికి ఎక్కువ దెబ్బ తగ్గుతుంది. అక్కడి నుంచి పడతాడు ఏకంగా. అప్పుడు నామరూపాలు లేకుండా అయిపోతుంది కథ కంచికి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడైనా ఏ దర్శనమైనా కనుక నీకు కలిగితే వెంటనే ఈశ్వరుడికి ఈశ్వరికి నమస్కరించు. వినయంతో ఉండు, అహంకరించకు. ఎవరికీ కలగనిది నాకే కలిగేసింది, నేను గొప్పవాడిని అనుకోమాక. ఇదంతా కూడా బుద్భుదం. ఒక సముద్రంలో ఒక బుడగ ఎంతో అంత. దాని గురించి అహంకరించవలసినంత అవసరం లేదు. అది మొదటి వైపు. తర్వాత ఏం చేయాలి? నమస్కరించిన తర్వాత ఆ అనుభవం పూర్తి చేయాలి. శరణాగతితో పూర్తి చేయాలి, అంతేగాని తాదాత్మ్యతతో పూర్తి చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది తాదాత్మ్యతతో పూర్తి చేస్తారు. అప్పుడు సంస్కారం బలపడిపోతుంది, ఆగామి కర్మ తయారైపోతుంది, కర్తృత్వ భావం బలపడిపోతుంది, భోక్తగా తిరిగి వచ్చేస్తారు. శరణాగతి చెందు, శరణాగతితో దాటేసే, అధిగమించు. శరణాగతి చెంది 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 నాకొద్దమ్మా తల్లి, నాకు నా అహంకర్త, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నన్ను స్వరూప జ్ఞానం మాత్రమే నాకు లక్ష్యం, కైవల్యం మాత్రమే లక్ష్యం, ఇవేమి నాకు వద్దమ్మా, నాకు ఇవేమి అవసరం లేదమ్మా అని వేడుకోవాలన్నమాట. ఆర్తితో శరణాగతితో వేడుకోవాలి. వేడుకుంటే అప్పుడు ఆ శరణాగతి యొక్క ప్రభావం చేత అది నీలో తాదాత్మ్యత భ్రాంతిని కలిగించకుండా, ఆ తదుపరి నీకు అధిగమించే అవకాశాన్ని ఇస్తుంది అమ్మవారు. ప్రకృతి త్రిగుణాత్మకమైన ప్రకృతి. ఓ సరేలే, పిల్లవాడేదో వెళ్ళిపోతానంటున్నాడు కదా, వెళ్ళని అని అమెరికా పంపించేసే అమ్మ అటు తిరిగి ఇటు తిరిగి సరేలే పోని, రెక్కలు చెగిరిపోతున్నాడు, వదిలేసిపోతాట పోని అని ఎట్లా అయితే అనుకుంటుందో అట్లా ఏదో క్షమించి నిన్ను వదిలేయాలి ఆవిడ. అంతేగాని ఆవిడతో నేను పోరాడతాను, ఏమైనా సరే ఆవిడ నేను లొంగ తీసుకుంటాను, నేను చెప్పినట్టు అమ్మవారు వినేట్టుగా చేసుకుంటాను, ఈ మాటలన్నీ ఏమి లాభంలో. ఇట్టా మాటలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చూశారు. వాళ్ళందరూ కాలగర్భంలో కొట్టుకుపోవటం కూడా చూశారు. కాబట్టి దర్శన పద్ధతిగా ప్రయాణం చేసే సాధకులు ఎవరైనా సరే తప్పక ఈ 3 లక్షణాలను కలిగి ఉండాలి. మొదటిది నమస్కారం, వినయం. 2 శరణాగతి. ఏ పరిస్థితిలో కూడా శరణాగతి అనే రక్షణ వలయంలో నుంచి బయటికి రాకూడదు. వచ్చావా ఇక నీకు ప్రపంచం అంతా నీకు అంతా ఇంత కాదు పని. ఓల్డ్ పని, పల్లకి మోతలు వస్తాయి, గజారోహణాలు వస్తాయి, కిరీటాలు వస్తాయి. ఇక ఆ శక్తి ప్రభావం ఉడిగిపోయేంత వరకు నువ్వే గురువుగా చలామణి. వాడగా శక్తి క్షీణించిపోతుంది. మళ్ళా నహుషుడు వలె అహంకరించి సప్త ఋషుల్ని పల్లకి మోత మొయ్యమని ఏదో ఒక సందర్భంలో దైవ ప్రేరితంగా జరిగి చెట్ట చివరిగా అజగరావృత్తితో నేల మీద పడతాడు అలకాపురి నుంచి. అలాగా పుణ్యబలం క్షీణించిపోతుంది. అందువలన ఈ శరణాగతి అనేటటువంటి రక్షణ వలయంలో నుంచి ఏ పరిస్థితుల్లోనూ బయటికి రావు. ఇక 3వ మెట్టు అధిగమించడం. ఎప్పటికప్పుడు కైవల్యం 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 అనే ఒకే ఒక లక్ష్యం స్ఫురిస్తూ ఉండాలి. కేవల జ్ఞానం కేవల జ్ఞానం కేవల జ్ఞానం అనే ఒక్క లక్షణమే స్ఫురిస్తూ ఉండాలి. లక్షణం కేవల జ్ఞానం, లక్ష్యం కైవల్యం. ఈ 2 మాటలే స్ఫురించాలంటే ఇక మిగిలినవి ఏం స్ఫురించకూడదు. అలా జాగరూకుడవై దక్కాలి. అప్పుడు ఏ దిక్పతులు, మరుత్తులు, రుద్రులు, ఆదిత్యులు వీళ్ళెవ్వరు ఇంకా నిన్ను ఆపలేరు. సరాసరి వెళ్ళిపోతాడు. సరే వెళ్ళాడు. ఇప్పుడు తరువాత దర్శనం, చివరి దర్శనం ఏమిటంటే పరశివ దర్శనం. మొదటి దర్శనం చెప్పే, ఆ చివరి దర్శనం చెప్తున్నా. ఆ చివరి దర్శనం పరశివం. పరశివం అంటే
బయలు. ఆ బయలు దర్శనం కనుక కలిగితే అబ్జభవాదులెల్లరొళ్ళకి. అబ్జభవుడు అంటే ఎవరు? త్రిమూర్తులు. త్రిమూర్తులు ఉళ్ళక్కే, మహేశ్వరుడు ఉళ్ళక్కే, సదాశివుడు కూడా ఉళ్ళక్కే. పంచ బ్రహ్మలుళ్ళక్కి, పంచశక్తులుళ్ళక్కి, పంచ బీజములుళ్ళక్కి, పంచ కార్యములుళ్ళక్కి. 5/5 చెప్పబడే పిండాండ పంచీకరణ ఉళ్ళక్కి, బ్రహ్మాండ పంచీకరణ ఉళ్ళక్కి, ఈశ్వర పంచీకరణ కూడా ఉళ్ళక్కి. లేనిదివంతా ఎరుక. 5/5 చెప్పబడేటటువంటిది జ్ఞానం అంతా కూడా మీకు అర్థం కావడానికి చెప్పేది, తెలిసి వదలడానికి. తెలుసుకోవడానికి మాత్రమే అనుకుని అక్కడే ఆగిపోతే అహం బలపడుతుంది, పెద్ద పవనోట్లో పడుతుంది, మళ్ళా పునరపి జననం పునరపి మరణంగా తిరుగుతారు. అందువలన ఇలా జాగ్రత్తగా బయలు స్థితి అందు 5/5 అయినటువంటి పిండాండ బ్రహ్మాండ ఈశ్వర పంచీకరణల సమస్తము తెలిసి వదిలినటువంటి, నిరసించినటువంటి, విడచినటువంటి బయలు స్థితిగా శేషించినటువంటి వాడికి కైవల్యము సిద్ధ వస్తువు, సాధన వస్తువు కాదు. ఏ సాధన నీకెందుకు వేసానికి పనికి రాదు, వినుమాయ్యా వినుమాయ్యా. నీ సాధులచే విన్నది సాధనలో మరిగితే రాబోకు. ఏమంటే ఇంతకీ నన్ను ఏం సాధన చేయమంటారు? ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేయమంటారా? సూలి ముఖం మీద ఉండి చేయమంటారా? పంచాగ్ని మధ్యంలో ఉండి చేయమంటారా? కొండ కొమ్ము మీద ఉండి చేయమంటారా? నిరాహారిగా ఉండి చేయమంటారా? వాయు భక్షణంతో చేయమంటారా? 10,000 సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకోమంటారా? కేవల జ్ఞానానికి ఇవేమీ అవసరం లేదు, కైవల్యానికి ఇవేమీ అవసరం లేదు. నేను లేనివాడనని నిన్ను నువ్వు నిరసిస్తే చాలు. ఎవరు నిరసించాలి? ఇప్పుడు ఏకం సత్ అనే దాన్ని నిరసించాలి. సద్రహితం, తద్రహితం, ఆవరణరహితమయ్యే కైవల్యాన్ని మాత్రమే లక్ష్యంగా స్వీకరించిన వాళ్ళకి తెలిసి తాను అరుగుట ఎట్లాగో అర్థమైపోతుంది, నిర్ణయం అయిపోతుంది. సూచన ప్రబోధగా నిర్ణయం అవుతుంది. అలా అయినటువంటి వాళ్ళకి వరగురు కరుణ సాధ్యమవుతుంది. బయలుగా సిద్ధ వస్తువుగా కైవల్య స్థితిని నిలబడతాడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.